నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం అయితే మొదలైపోయింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ల స్వీకరణ కూడా ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉందా? ఎందుకంటే ఖజానా ఖాళీ కుండలే దర్శనమిస్తున్నాయి, లంకె బిందెలు లేవు అనేటువంటి రేవంత్ రెడ్డి మాటల్ని ఎలా చూడాలి? ఆ తర్వాత అప్లికేషన్లకు సంబంధించి వాటి అమలు, వీటిలో అనుసరించేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇదే ఈరోజు మనం డిస్కషన్లో చూడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మనకి ప్రజాపాలన అనేది మొదలైంది, అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే ఆ వడపోత కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమం అనేది? ఒరిజినల్గా లబ్ధిదారులకి ఈ పథకాలు ఎప్పటి నుంచి చేరుతాయి అంటే? ఒకటండి, ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాలి. నిన్న క్లారిటీగా చెప్పారు, ప్రతి విషయం మీద క్లారిటీగా ఒకటే చెప్పారు. ఇప్పుడు గ్రామ సభలు పెట్టడం ద్వారానే గ్రామ సమస్యలు ఏందనేది ప్రజలకు అర్థం, ఆ గ్రామానికి అర్థమవుతుంది, ఇక్కడ ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి గ్రామ సభలు పెట్టడం చాలా మంచిది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా రచ్చబడ్డ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేశారు. సో పాపం అది స్టార్ట్ చేసే క్రమంలో అరగా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి గ్రామ సభల ద్వారా చేస్తున్నాం. ఒకటి అండి, ఇప్పుడు మీరు రేషన్ కార్డుల విషయంలోనే కానివ్వండి, మరి అవి కొన్ని ఉంటాయండి. డేటా అంతా కలెక్ట్ చేయాలంటే నిజంగా కంపల్సరీ ఆ డేటా ఉండాలి గవర్నమెంట్ దగ్గర. నిజంగా నిరుపేదలు ఎవరు, ధనవంతులు ఎవరు? ధనవంతులకు మనం ఇచ్చేది మిస్గైడ్ అయిపోతుంది. మనం ఇచ్చే గవర్నమెంట్ నుంచి ఉపాధి మండి వాడేదో 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి నెలకు 1 లక్ష రూపాయలు రెంట్లు వస్తుంటే కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏరివేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినవి మేము ఇచ్చినామంటే అది ఏ రకంగా జరిగింది, నిజంగా లబ్ధిదారునికి పొందాలన్న ఒక అంశంతోని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళగలుగుతారు. ప్రతి సమస్యని నిన్న కవిత గారు నేను ఒక మీడియా సమావేశంలో ఒక మాట మాట్లాడు, 40 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారండి, 40 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఫస్ట్ నుంచి ఇది అని చెప్తున్నారు. మరి 6 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవండి అని చెప్పి కవిత గారే స్వయంగా చెప్పారు. మరి 6 సంవత్సరాల నుంచి ఇవ్వని మీరు, మేము వచ్చి ఇంకా నెల కాలేదు అంటే మాకు తెలీదా మేము ఎవరికి ఇవ్వాలి అనేది? 40 లక్షలు కాదండి, 2 కోట్ల మంది ఉండనివ్వండి, నిజమైన నిరుపేదలకి డెఫినెట్ గా ఇస్తాము. వాళ్ళ నోటు ద్వారా వాళ్ళే చెప్పారు. మేడం, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది అనేది మాత్రం డెఫినెట్ గా ఆమె క్లియర్ గా చెప్తుంది. వాళ్ళు రాక చాలా రోజులు అయింది అంటున్నారు, ఇప్పటివరకు పెన్షన్ లేదంటున్నారు, చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. అంటే మరి 1 నెలకి ముందు మీరే కదా పాలించింది, మీరే చెప్తున్నారంటే మీడియా సాక్షి అందరు అదే కింద మెసేజ్లు కూడా వాళ్ళు అదే చూసుకుంటున్నారు. అంటే మీరు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా? ఏ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాన్న మీద గానీ, మీ అన్న మీద గానీ, మీ బావ దగ్గరకు వచ్చి గానీ ఎప్పుడైనా తెలంగాణ సమస్యలు మీరు మాట్లాడలేదు, ఈ రోజు మీరు మాట్లాడుతున్నారా అనేది అంటే రాజకీయ లబ్ధి కోసం కాదమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరు నిరుపేద బలహీనమైన వర్గాల కోసం మాత్రం ఇది పనిచేస్తుంది. మీరు ఒకటమ్మా, ఈ రోజు రేషన్ కార్డు విషయంలోనే కానివ్వండి, రేషన్ కార్డుల ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందులో అన్ని కాలమ్స్ ఇస్తారు, వాస్తవంగా క్లియర్ గా ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆమె నిజంగా ఒక కంపెనీలకు పోయి పని చేసుకుందంటే ఒక 15,000 వస్తాయి, ఆమెకు 2,500 అవసరం లేదమ్మా. నిరుపేదలు అనేది చదువుకోని వాళ్ళు, బయటికి వెళ్ళని వాళ్ళు, నిజంగా భర్త మీద ఆధారపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళకి ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదు, కనీస బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. 500 రూపాయల సిలిండర్ కూడా, దాని కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రేషన్ కార్డు నుంచి స్టార్ట్ చేస్తామంటే దానికి అనుసంధానం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కోటీశ్వరునికి 500 సిలిండర్ ఇస్తే లాభం ఏముంటదమ్మా చెప్పండి. సో ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ ఎలిగేషన్స్ చేస్తుంటే ఈ ఎలిగేషన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకటైతే మేము క్లియర్ గా చెప్తున్నాము, ఏ విషయమైనా కూడా ఈ రోజు మీడియానే చూసుకుందామమ్మా. ఇలా మీడియాలో జర్నలిస్టుల విషయంలో చూసుకుంటారు, జర్నలిస్టులు అనేది పెద్ద కోటీశ్వర్లు కాదు, చాలా మంది ఇలా బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు పూర్ణంగా వాళ్ళకి కావాల్సిన సమస్యలను కానివ్వండి, అది మా బాధ్యత. ఏ గవర్నమెంట్ ఉన్నా మా బాధ్యత వాళ్ళకి చేయాల్సిన పనులు. ప్రతి ఒక్క విషయం చెప్పారు. మీరు మాకు వారధి, మీ గవర్నమెంట్ కు ప్రజలకు వారధి ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులకు చెప్తున్నారు. అది కూడా మేము అదే చెప్తా ఉన్నాము. ఏది ఉన్నా కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయి నుంచి కూడా తెలియలేకపోవచ్చు, గవర్నమెంట్ మాదున్నా కూడా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది తెలియకపోవచ్చు. కాబట్టి దానికి మీరు సారథిగా ఉండాలి అని అంటే డెఫినెట్ గా మీరు మీడియా అనేది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాము, మీ సమస్యలను ప్లస్ ప్రజల సమస్యలను కూడా మీరు సీఎం గారి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఈ రోజు మేము సైనికులాగా పనిచేస్తాము.
మేము ప్రతి ఒక్కటి మీకు ఇచ్చిన పూర్తి స్వేచ్ఛను మాత్రం మీకు ఇస్తామండి. గతం ప్రభుత్వం చేసినట్టుగా మీరు కనీసం ప్రెస్ మీట్ పెడితే కూడా కొన్ని ఛానల్స్ ఇట్లా తీసి పడేసిన రోజులు ఉన్నాయి. నా దగ్గర క్లిప్పింగ్స్ కూడా. బట్ ఇక్కడ సంజయ్ గారు ఒక చిన్న డౌట్ వస్తోంది. నిన్న ఇచ్చినటువంటి ప్రజాపాలనకి సంబంధించినటువంటి యాడ్స్ 2 పత్రికలకు ఇవ్వలేదు, వాటిని బాయ్కాట్ చేశారా? ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. నిన్న ప్రజాపాలనకి సంబంధించి ఒక పేపర్ యాడ్ వచ్చింది, ఫ్రంట్ పేజ్ యాడ్ అయితే కనిపించింది. నమస్తే తెలంగాణ సాక్షికి మాత్రం ఇవ్వలేదని వినిపిస్తోంది, నిజమేనా? లేదమ్మా, ఇది ఇప్పుడు నేను ఒకటి నిదర్శనం ఏంటంటే, నిన్న ఒక అమ్మాయి వచ్చేసి ఇది ఒక సమస్య ఉంది, మేము ఇది ఉంది అని చెప్తే కేటీఆర్ స్పందించి 1,00,000 రూపాయలు ఏ రకంగా ఇచ్చారో ఇది కూడా అలాగే ఉంటది. భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారమ్మా. మీరు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ మంచి మనసున్న వాళ్ళు. మేము కక్షలు తీర్చుకోవడానికి రాలే, ప్రజల కోసం ప్రజా పాలన కోసం వచ్చినాం తప్ప నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ దాని గురించి సాక్షి అనేదానికి మాకెందుకుంటదమ్మా. ఇప్పుడు మీడియా పరంగానే చూడాలి తప్ప వాళ్ళు చూసుకుంటారు తప్ప వాళ్ళు చేసిన తప్పుడు మేము చెయ్యము అని చెప్పాం. గతంలో నాయకులకు కూడా చెప్తున్నారు, గత పాలకులు చేసిన తప్పును మీరు చెయ్యొద్దు అని ఒక సీఎం గారు ప్రతి ఒక్క మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా సూచిస్తున్నారు. ఇక్కడ ఎంపీటీస్ లాగా సర్పంచ్ లకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు అందరికీ సైనికుల్లాగా మీరు పనిచేయండి. మనం గత పాలకులు చేసినట్టు చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు. కక్ష తీర్చుకోవడానికి రాలేదు, మనకు టైం లేదు. ప్రజలు విసిగిపోతున్నారు 10 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ప్రక్రియ స్టార్ట్ కావాలంటారు. బడ్జెట్ అంటే ఇవన్నీ ఒక క్లారిటీకి వచ్చినాకనే కదమ్మా ఎంత డబ్బులు కావాలి సత్యంనేం ఆలోచిస్తాము. ఎందుకమ్మా మన తెలంగాణ రాష్ట్రము తప్పకుండా ఒక గాడిలో నడుస్తుంది. ఈ 1,00,000 2 లక్షల డబ్బులు కూడా ఎక్కడికి వెళ్ళినాయి, ఏం జరిగింది అనేది కూడా అన్ని బయటికి వస్తాయి. ప్రతి ఒక్క మంత్రులు నిన్న చూసిండు కదా, మనం ఎప్పుడు చూసినా ఒక కామెడీ, పాలమ్మినా పూలమ్మినా కట్టెలమ్మినా అని ఈ రోజు 47 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఇలా మల్లారెడ్డి గారు లాస్ట్ మరి కట్టెలు పూలే అమ్ముకుంటారేమని ప్రజలు అంటున్నారు. ఇవన్నీ కామెడీ అన్నా కూడా నిజమా కాదా? ప్రతి ఒక్క కాలేజీకి ప్రతి ఒక్క నాయకులు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ప్రజల సొమ్మును తీసుకున్న వాళ్ళని తప్పకుండా కూడా మేము ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాంతో పాటు అభివృద్ధి పథంలో నడుస్తాం. అభివృద్ధిని ఆపేసి వీళ్ళు చేసిన తప్పును బయటకు తీస్తామని కాదు, అదే నడుస్తుంటది, ఇదే నడుస్తుంటది. డెఫినెట్లీగా సమీక్ష సమావేశాలలోనే ఇవన్నీ ఒక క్లారిటీకి వస్తాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఇలా ఒక సీఎం అంటే ఒక ప్రజలలో ఒక మనిషి ఇలా ప్రతి జర్నలిస్ట్ ప్రతి సామాన్య మానవులు చెప్తున్నారు, ప్రతి సామాన్య ప్రజలు చెప్తున్నారు అసలు ఎంత సంతోషంగా ఉంది ఒక సీఎం చూడడం అనేది ఏందని. గతంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వని టైము, వాళ్ళకి ఒక టైం ఇవ్వని సీఎం గారిని చూసినాము. ఈ రోజు చూసినట్టే సామాన్యమైన ప్రజలు వైకి సీఎం గారిని కలుస్తుంటే అదే అని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. సంధ్య గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి అరవింద్ గారు. ఇప్పుడు ఖజానాలో లంక బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ బిందెలే దర్శనం ఇచ్చేలా ఎందుకని అంతా ఊడ్చుకొని వెళ్ళిపోయారు? నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ కోసం అసలు ఖజానా లేకుండా ఎందుకు ఖాళీ చేశారలా? సో సంధ్య గారు, అక్కడ ఖజానా ఖాళీ బిందెలే ఎందుకు దర్శనం ఇచ్చాయి, అక్కడ లంక బిందెలు అనేవి ఎందుకు లేకుండా పోయాయి అనుకుంటున్నారు? ఒక అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంత లంక బిందెల్ని ఏర్పాటు చేసి మీకు ఇచ్చిపోతుంది అనేది ఎందుకు అనుకున్నారు మీరు? అలా ఎందుకు అనుకుంటామంటే ఇంత దరిద్రమైన పాలన ఉందని ప్రజలు మేము అనుకున్నారండి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది మా రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన కాన్వాయ్ చూసిండు కదా మీరు, కేసీఆర్ గారు కాన్వాయ్ ఎట్టుంటది, ఒక కేటీఆర్ వస్తే ఒక సీఎం కేటీఆర్ మనమాడు వచ్చినా కూడా కాన్వాయ్ ఎంత ఉంటుందో అట్లా ఆర్భాటాలు ఇవ్వకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఆయన ఉన్న పాత వెహికల్ కొత్త వెహికల్స్ కొనొద్దని చెప్పిండ్రు. ఒక్కటి మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆ పాత దాంట్లోకే కొత్త కలర్లు వేసి దానిలో ఏమి రిపేర్లు ఏమని ఉంటే చేయండి, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దంటే నిన్న మా రేవంత్ అన్నకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పిండండి, సార్ ఒక 22 వెహికల్స్ మేము కొన్నాము, దాదాపు 66 కోట్ల దాని విలువ ఉంది, విజయవాడలో దాచిపెట్టినాం, ప్రమాణ స్వీకారం అయితే చేద్దామని అన్నారు. అది నిజమా కాదనేది అది ఎవరి సొమ్ము, అది ఎందుకు దాచిపెట్టిరు? అరవింద్ గారు 66 కోట్ల ధనం ఒక ల్యాండ్ క్రూయిజర్లు 22 ల్యాండ్ క్రూయిజర్లు తీసుకెళ్లి మళ్ళీ విజయవాడలో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత లంకె బిందెలు లేకుండా ఖాళీ కుండలు దర్శనం ఇచ్చేలా దుబారా ఖర్చులు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో పెట్టేదంట, అది దాదాపుగా 22 ల్యాండ్ క్రూజర్లు, అంటే దాదాపుగా 1 ఎకరం పైచిలుపు స్థలం అవసరం ఉంటది. అంటే ఎక్కడో దాచిపెడితే దాగేది కాదు కదా, ఒక చిన్న వస్తువు కాదు కదా మేడం. దయచేసి మాట్లాడేటువంటి క్రమంలో తప్పకుండా ఆయన కుర్చీ గొప్ప ఉన్నటువంటి పరిస్థితి, ఆయన కుర్చీ
పెద్ద కుర్చీ ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి కుర్చీ కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు తప్పకుండా వేరే రకంగా మాట్లాడితే వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే రకంగా మాట్లాడుకుంటారు మేడం. ఇవాళ అది సాధ్యమయ్యేటువంటి పనేనా? ఒకవేళ అది చిన్న వస్తువా మేడం, అది దాచిపెట్టు ఇంట్లోనో లేకుంటే ఎక్కడనోనో దాచిపెట్టడానికి అది ఒక చిన్న వస్తువా? ఇవాళ దాదాపుగా 22 కార్లు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు మీరు. ఆ 22 కార్లు కూడా దాదాపుగా అవి ఒక దగ్గర పెట్టాలి అనుకుంటే ఒక 2 ఎకరాల స్థలం అవసరం ఉంటది. ఏముందండి అక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫామ్ హౌస్ లోనో ఎక్కడైనా పెట్టి దాచి ఉంచొచ్చు కదా, అది బయటికి రాదు. లేదు మేడం, దయచేసి ఇట్లాంటివి చెప్పి వేరే కోణంలో అది చేస్తా ఉన్నారు. మొన్న సాక్షాత్తు మీరే చూసిండ్రు కదా మేడం, అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలని ఏ రకంగా ప్రచారం చేసిండ్రో కూడా మీరు విన్నారు కదా మేడం, మీరు చూసిండ్రు మేడం. ఆ తర్వాత మేమేం చెప్పినాము అంటే ఇవాళ విధ్వంసం నుంచి వికాసం వరకు మేము పోయినటువంటి ప్రస్థానాన్ని మేము ప్రదర్శించినటువంటి వైనం కూడా మీరు కూడా చూసిండ్రు. కాబట్టి ఒక్క మాట నేనేమంటా ఉన్నాను అంటే, తప్పకుండా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపుగా 1 రోజులు కూడా కాలేదు. మేము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గతంలో అనేక సందర్భాల లోపల చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇంకా వాళ్లకు 2 నెలల టైం ఇద్దాం. ఇంకా వాళ్ళకు 2 నెలలు వాళ్ళు కూడా పెట్టుకుంది 100 days పీరియడే కదా. అయితే మేడం, అవును మేడం, దయచేసి నన్ను పూర్తి అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటి 5 గ్యారెంటీలని ఇవాళ నుంచి 28 తారీఖు నాటి నుంచి ప్రజాపాలన పేరిట వాళ్ళు దరఖాస్తులతో దగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే మేడం, ఇవాళ 200 యూనిట్లు వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది, వాళ్ళు ఇస్తాము అనుకుంటే ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెండోది ఆసరా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు 4,000 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం స్కోప్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో 5 కూడా ఇవాళ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇవాళ వాళ్ళ ప్రయత్నం. ఒక్క నిమిషం అరవింద్ గారు ఏంటి అని అంటే మేడం, అరవింద్ గారు మేడం అయితే ఈ రకంగా చేసేటువంటి ప్రయత్నం అంటే వీళ్ళు అంటే ఇట్లా ఇవాళ ఏ తారీఖు మేడం, 28 తారీఖు, వాళ్ళు 7 తారీఖు వరకు ఇట్లా అది చేస్తాము అని అంటా ఉన్నారు. ఆ 7 తారీఖు నాడు చేసిన తర్వాత స్క్రూటినీ కూడా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంటది, పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే అయ్యో ఇవాళ పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చింది, పార్లమెంట్ తర్వాత ఇస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉంటది. అయితే మేడం, ఇప్పుడు ఇచ్చేటువంటి తక్షణమే ఈ నిమిషానికి ఇవ్వాల్సినటువంటి వాళ్ళే అన్నటువంటి మాటలు ఏంది అని అంటే మేడం, వాళ్ళే మాట్లాడినటువంటి మాటలు ఏంది అంటే మేడం, ఇవాళ రైతు బంధు తీసుకుంటే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది, డిసెంబర్ 9 తారీఖు నాడు తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి అని చెప్పి మీరు 5,000 నష్టపోతారు, ఆలోచించండి అని రైతులకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. అప్పుడు చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా 1 ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు బంధు పడ్డది, ఇంకా మీద ఉన్నటువంటి వాళ్ళకు పడలేదు. మీకు పడ్డాయా అనేటువంటి చర్చ ఇవాళ క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతుంది. కానీ ఆ పరిస్థితి మేము లేనప్పుడు మేము ఏ పద్ధతిలో ఉన్నాయంటే పునాస యాసంగి పంటకు మేడం ఎవరైనా ఆగుతారు, వ్యవసాయం అనేది ఆగదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవాళ రైతు అనేటువంటి వ్యవసాయము అనేటువంటి ఒక వృత్తి మాత్రం ఆగేటువంటి అది ఉండదు. కాబట్టి ఆ వ్యవసాయానికి పెట్టుబడి సహాయాన్ని అందించేటువంటి పథకమే రైతు బంధు పథకం. ఆ రైతు బంధు పథకాన్ని మీరు ఇప్పటికే ఇవాళ నాకు బహుశా 28 తారీఖు ఇవాళ పునాస యాసంగి పంటకు సంబంధించి అది అయ్యేటువంటి పరిస్థితి కూడా దాదాపుగా వాళ్ళు తెచ్చుకున్నారు, ఏదో వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మీరు 15,000 రూపాయలు చొప్పున ఇవాళ 7,500 రూపాయలు వేస్తాము అన్నారు డిసెంబర్ 9 నాడు. ఆ విషయాన్ని మేము అడిగినాం. అయితే ఈ ఓవరాల్ గా వాళ్ళు ఒకటే మేడం, వాళ్ళు మొన్న నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి వచ్చిండ్రు. అంటే వీళ్ళ ప్రయత్నం ఏంటి అని అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మీరు చూసుకోండి మేడం, ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిన్నగాక మొన్న అధికారంలో వచ్చినటువంటి కర్ణాటక రాష్ట్రానికి ఒక ఆవగింజంత సహాయం చేసిండా, లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల లోపల ఎక్కడైనా ఆయన సహాయం ఎక్కడైనా ఉందా? విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు ఇవాళ తీసుకొస్తున్నట్లు ఇవాళ అది చేస్తున్నట్లు మొన్న మాట్లాడినట్టు భట్టి గారు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మొత్తానికి మొత్తం ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, రకరకాల అది చేస్తా ఉన్నారు. మొన్న సాక్షాత్తు అసెంబ్లీ వేదిక ద్వారా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి వైనం ఒకటైతే, మొన్న నరేంద్ర మోడీ గారిని కొత్త రాష్ట్రానికి ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వానికి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో పోయినప్పుడు ఆయన ఇస్తే తీసుకో, దాంట్లో ఇబ్బంది లేదు, కానీ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆయన చేయలేదు. అంతేకాకుండా మేడం మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 9.5 సంవత్సరాల నుంచి మేము అనేక మార్లు లేఖలు రాసిన, అనేక సందర్భాల లోపల మోడీ గారిని కలిసేటువంటి అది చేసినప్పుడు కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేదు అనుకుంటే గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, ఇట్లా ఆ పొందుపరిచినటువంటి అవకాశం లేదు. 9.5 సంవత్సరాల నుంచి చేయలేనటువంటి కార్యక్రమం ఈ కేవలం ఈ 5 నెలల్లో చేసేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి సంజయ్ గారిని అడుగుదాం. సంజయ్ గారు, ఎందుకని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అండ్ ఇప్పటిదాకా జరగని పని కేంద్రంతో అవుతుంది, మోడీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకటండి, వీళ్ళ మొహాలకి ఎట్లా మాట్లాడతారంటే, నిజంగా గతంలో గిరిజన యూనివర్సిటీ గురించి ప్లేస్ వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి స్వయాన మోడీ గారే చెప్పిండ్రు. మళ్ళా కేంద్రం మీద ఎందుకంటే గిలికాయలు ఎందుకు? మీ ఇంట్లో సొంత లాభాల కోసమా? తెలంగాణ ప్రజల కోసము కేంద్రం నుంచి మన వాటా ఉంటది, ప్రతి రాష్ట్రానికి ఒక వాటా ఉంటది, వాటా అడగాలి. మీరు ఎప్పుడన్నా మోడీ గారు ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఎప్పుడన్నా వీళ్ళు ప్రోటోకాల్ పాటించిరమ్మా? మీకు తెలియదా? ఇవన్నీ మేము అబద్ధాలు ఆడేది కాదు. గెలవగానే కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారికి సీఎం గారు కాల్ చేశారు. మనకు తెలంగాణకి రావాల్సిన నిధులు ఏముంది, అవి ఏమున్నాయి, నియామకాలు ఏమున్నాయి, అవన్నీ కూడా క్లారిటీగా అవన్నీ క్లియర్ చేయాలి, మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు మాట్లాడాలని చెప్పిండ్రు. ఇమీడియట్ గా మాట్లాడిండ్రు, ఒక సీఎం స్థాయిలో వెళ్ళేసి మాట్లాడిండ్రు. మనకు పర్సనల్ గా వాళ్ళతో ఏమి గొడవలు ఉంటాయమ్మా? తెలంగాణ రాష్ట్రంలో ఆయన అక్కడ మోడీ గారిని కలిసింది, క్లారిటీగా చెప్పారు. ఎప్పుడైనా కేసీఆర్ ఢిల్లీ పోతే లోపల మాట్లాడుకుంది ఎప్పుడైనా చెప్పిండా? దేనికి పోతాడో తెలియదు, దేనికి వస్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు. మాదంతా ఓపెన్ గా ఉంటది. ఇవాళ ఉమ్మమ్మమ్మ ఏమి చెప్తున్నాడు, అమ్మ నేను గురిగింజ నల్లగా అంటే నేను ఎర్రగున్నా అని చెప్తుంది తప్ప నలుపు చెప్తలేదు. నేను ఒక్కటైతే చెప్తున్నానమ్మా, చెప్తున్నాడు ఆయన. యూనివర్సిటీలో దాంట్లో ఫెయిల్యూర్ అయింది ఎవరు? ఆ పాప మీరే ముట్ట కట్టుకున్నారు. పసుపు బోర్డు చేసి మీ ఎంపీలు ఉన్నారు, అడిగినారా? ఈ రోజు చెప్తున్నారు మీకు ఎందుకండి, మేము తెలంగాణ ప్రజల తరపున సీఎం గారు వెళ్తారు, భట్టి గారు వెళ్తారు, మేము మంచిగా వాళ్ళతో ఉంటాం అంటే, మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మరి అప్పుడు మీకేం అనిపించలేదా? మేము ఒక్కటి చెప్పగలిగితే నేను ఒక్కటే చెప్తున్నాడమ్మా. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు తెలంగాణలో భూమి లేదట, ఆంధ్రలో పెట్టిరట. కొంచెమనే సిగ్గుండాలి మాట్లాడనీకే. తెలంగాణలో భూమి లేదే కోకాపేట్ల 100 అంటే 1 ఎకరం 100 కోట్లకు అమ్ముకుంటారు అంటే ఇలా దీనికి ఎంత సిల్లీ ఆన్సర్ అండి తెలంగాణ ప్రజలు. ఆయన మనం చెప్పిన దానికి ఒక సీఎం గారు అబద్ధం ఆడతారమ్మా? ఆయన ఏమంటున్నారు నాకు ఇప్పటి వరకు తెలియదండి, ఒక సీఎం అయినా నాకు తెలియదు, అక్కడ అధికారులు చెప్తేనే నాకు తెలుసానన్నారు. మరి దీని మీద ఎంత వరకు మరి చర్చకు వస్తారేమో మరి కన్య అరవింద్ గారు నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ వస్తుందా? ఒక సీఎం గారు సరే గతంలో పీసీస్ ఉన్నప్పుడు రాజకీయాలకు అనుకూలంగానో లేకపోతే రాజకీయాలు అక్కడున్న నేపథ్యమో వాళ్ళు మాట్లాడిన దానికో మాట్లాడినారంటే సరే అక్కడున్న వాతావరణం, కానీ ఒక సీఎం గారు స్వయాన చెప్పినారంటే అబద్ధం అంటున్నారంటే వీళ్ళు ఎంత అబద్ధాల కోరలు అంటే మీకు ఇప్పటి వరకు నిన్నమన్న జరిగిన రేషన్ కార్డుల గురించి సోయలేదు, మీకు అంటే పెన్షన్ల గురించి సోయలేదు. సరే మీకు మాట్లాడే అర్హత మీకుందా? తెలంగాణలో గ్రామాలలో కర్రు కాల్చి వాత పెట్టిరు ప్రజలు. మీకు ఎక్కడ చూసినా అమ్మా 2,000 1000తో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. 50,000 30,000 40,000 అంటే ఎంత వ్యతిరేకత ఉంది గ్రామాలలో అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక సిటీ సరౌండింగ్ వచ్చినట్టయితే ఎన్ని కోట్ల అప్పు చేసిండ్రో ఏం చేసిండ్రో అనేది పాపం వాళ్ళకి తెలియదు. మేము అనేది ఏంటంటే ఇలా వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. ఒకటి నేను చెప్పగలుగుతున్నానమ్మా, రైతు బంధు మేము ఎలక్షన్లు వచ్చిన తర్వాత తీసుకోమన్నారు అనేది మంచి మంచి వక్తలు భలే మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఒక్కటి అడుగుతున్నాను ఈ వేదిక నుంచి అమ్మా మీ ద్వారా, 2 నెలల ముందు టెండర్ అంటే నోటిఫికేషన్ వస్తుందని మీకు తెలుసు, ఎలక్షన్స్ వస్తాయని, ఎంపీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఈయన చెప్తాడా? తాత వచ్చి అంటే ఇప్పుడు తాతకు దగ్గర నేర్పిస్తున్నాడు ఆయన. 2 నెలల ముందు మీకు నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రైతు బంధు మీరు ఎందుకు వేయలేదు?
మరి అదే నిజంగానే అయితే 2 నెలల ముందు లిక్కర్ టెండరు 2 నెలల ముందు మీరు ఎందుకు వేశారు అనేది తెలంగాణ ప్రజలకు ఒక అనుమానం ఉంది. తెలంగాణ ప్రజలను వాళ్ళ గురించి బాగోగులు పట్టించుకొని మీరు మా గురించి మాట్లాడుతున్నారా? మీకు మొన్న ఇదే వేదిక ద్వారా కూడా అన్నామమ్మా, రైతు బంధు పైసలు ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లు చెల్లియాల్సింది డైలీ, అంటే మనకి డైలీ అంటే కనీస వసతులు ఉంటాయి, అలాంటి వారికి ఇచ్చాము. ఇది ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, కొంతమందికి వేస్తున్నారు, ఎకరాల వైద్యులు అంటున్నారు. ఇప్పటి వరకు రాలేదు, వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 50% వచ్చింది, వస్తుంది తప్పకుండా అన్నమాట. 50% అంటే కేవలం ఒక ఎకరా ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది అనేది అరవింద్ గారి వాదన. అరవింద్ గారు కాదు, నేను నా దగ్గర ఉన్న డేటా సమాచారం ప్రకారం 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు, 4 ఎకరాలు కూడా పడ్డాయి. ఇప్పుడు బ్యాంకుకు అనుసంధానం కాబట్టి ఒక నిమిషం, రైతు బంధు గురించి ఒక్కటి కాదు, మీరు ఇవన్నీ 100 తప్పులు పెట్టుకొని రైతు బంధుని మీరు భూతద్దంగా అంటే ప్రతిసారండి తెలంగాణలో ఒక సెంటిమెంట్ పెడతారు వీళ్ళు. సెంటిమెంట్ పెట్టుకొని పోయేసి సెంటిమెంట్ కోసం పుట్టిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అలా బీఆర్ఎస్ చేసుకుంటే మీ బతి ఏమైంది అదన్నీ ఒకసారి మీరు తిరిగి పునరాలోచించుకోండి. మళ్ళీ అబద్ధాలు ఎందుకమ్మా? ప్రభుత్వం మీ నాయకుడిని అడుగుజాడలు నడవండి, మీరు మంచిగా మాట్లాడండి. నిన్న కవిత గారు అన్ని మాట్లాడిన తర్వాత కూడా అన్నది తప్పకుండా 6 నెలలు టైం ఇస్తాము వాళ్ళకి అవన్నీ చూసుకోవాలంటది. అది మాట్లాడకుండా మీలాంటి వాళ్ళు వచ్చేసి ఇది పడలేదు అది పడలేదు కానీ మనం మీడియాలో మాట్లాడేటప్పుడు జవాబుదారీగా మాట్లాడాలి. టైం ఉంది. ఇవన్నీ మీలాగా ఒక్క నిమిషం 6 గ్యారంటీ పథకాలు మేము బిలో పవర్టీ వాళ్ళకి ఇస్తున్నాము. 100 ఎకరాలకు మీరేమో రైతు బంధు ఇవ్వచ్చు కానీ మేము ఇస్తే మీకు ఏమైనా కష్టమవుతుందా? ఇవన్నీ వడబోయాలి. నిజమైన నిరుపేదలు ఎక్కడున్నారో వడబోయాలి. మీరు పోయలేదు. మీరు ఎంతసేపటికి మీకు వచ్చిన 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లైనా టీఆర్ఎస్ నాయకులకు వచ్చిన ఎల్బీ నగర్ రండి నేను చూపిస్తా, ఆయత్ నగర్ రండి నేను చూపిస్తా. నిజమైన లబ్ధిదారులకు వచ్చినాయి అనేది ఎలా అవి కూడా బయటపడతాయి. ఎందుకు తిన్నై కక్కాలి, నిజమైన పేదలకి ఈ ఫలాలు అందాలని మేము చెప్తున్నాం. అరవింద్ గారు మేడం, ఇవాళ తప్పకుండా కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వానికి కనీసం 3 నెలల టైం అవసరము అనేటువంటి విషయాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ విమర్శిస్తలేము. దయచేసి మేము మాట్లాడినటువంటి మాట ఏంది అని అంటే మేడం, ఇవాళ ల్యాండ్ క్రూజర్లు కార్లు దాదాపు 22 వాహనాలు పక్క రాష్ట్రమైనటువంటి విజయవాడలో ఉంచిండ్రు అన్నారు. ఉంచితే విచారణ అంటే తీసుకురండి కదా, మీరు చూపియండి కదా అనేటువంటి మాట అడిగినాం. రెండోది మేడం, ఇవాళ నిన్న ఏదైతే ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్క ఆ పక్కకు శాంతకుమారి గారు మొత్తం ఐఏఎస్లు వాళ్ళు మాత్రమే ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళతో పాటు 4-5 మంత్రులు ఉన్నారు మేడం. అయితే ఆ రాజకీయ సభ లాగా కేవలం హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని అది పెట్టుకొని ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నరు మేడం. అయితే అది రాజకీయ సభ కాదు. ఇవాళ ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం. దాంతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే అందరూ కూడా హయ్యర్ అఫీషియల్స్ మాత్రమే, ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు ఉన్నటువంటి సందర్భం ఉంది. మేము ఈ మాటల్ని మీరు ఒకవేళ చేసేటువంటి కార్యక్రమము మేము అడుగుతున్నాం మేడం. ఎస్, ఇవాళ మీరు 5 గ్యారంటీల్లో విషయంలో భాగంగా ఇవాళ గృహలక్ష్మి అనుకోండి, లేదు అనుకుంటే ఇవాళ 500కి సిలిండరే అనుకోండి, లేదు అనుకుంటే ఇవాళ 200 యూనిట్లకు విద్యుత్తే కానివ్వండి, ఇవన్నీ కూడా పింఛనే కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తగా అవసరం లేనటువంటి సందర్భం ఉంది. ఇది తక్షణం మీరు ఇయ్యొచ్చు, కానీ ఇది ఎక్కడో మీరు తాత్సారం చేసేటువంటి అనుమానం క్షేత్రస్థాయిలో ఉన్నది అనేటువంటి విషయం మాట్లాడినాం. కానీ మేము విమర్శిస్తలేం దయచేసి అనేటువంటి. మేము ఏమని వస్తా ఉన్నాయి అనంటే మేడం, దరఖాస్తుల పేరిట మరో దగా నేనా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకు అనంటే సరే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి, దాన్ని అందరూ స్వాగతిస్తారు. కానీ ఇవాళ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి, చేసేటువంటి స్కోప్ ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి కదా, వాటిని మీరు కార్యక్రమాల్లో తీసుకోండి, ఇంకా టైం ఎందుకు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే తప్పకుండా మేము అక్క అన్నది కదా, పెద్ద మీకు మాకు పెద్ద తేడా ఏం లేదక్క. 1.8 అంటే 1.8 మాత్రమే పర్సెంటేజ్ అనేది ఉంది. ఓటు పర్సెంటేజ్ దాంట్లోనే మేము ఉన్నాం. ఇది తాత్కాలికమైనటువంటి ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనేటువంటి
ఆమెనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గొప్పగా తెలుగు దాని మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఒక చిత్తరంజన్ దాస్ అనేటువంటి ఒక సామాన్యుడు ఓడిపోయిండు. ఇవాళ గెలుపోటములు అనేటువంటి ప్రజాస్వామిక ప్రక్రియలో సహజం, వస్తుంటాయి పోతుంటాయి. ఇవాళ నిన్నటిదానికి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు, ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు రేపు ఏమైతారో తెలియనటువంటి అది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి కూడా అన్నారు. గడీల పాలనలో నిరంకుశత్వం అనుభవించాము, ఇప్పుడు శ్వేతపత్రము, షాడో క్యాబినెట్లు ఇవన్నీ నిర్వహించాల్సిన అవసరం, పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది. మీకంత మెజారిటీ ఇచ్చి 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు నిరంకుశంగా వ్యవహరించారు? గడీల పాలన ఎందుకు చూపించారు ప్రజలకి? ఎవరు గడీల పాలన ఇవాళ నిజంగానే గడీల పాలన చేస్తే, ఒకవేళ అట్లాంటిదే అదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా ఉండదు మేడం. దయచేసి మీరు అవునన్నా మీరు కాదన్నా, మీరు చెప్పినా చెప్పుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత 2014 కంటే ముందున్నటువంటి పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంది, గీటురాళ్ళు ఉంటాయి మేడం. దయచేసి గీటురాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రం ఏ రకంగా అదైంది అనేటువంటి కొన్ని గీటురాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి అన్ని సందర్భాల లోపల అది ఏ సన్నివేశమైనా కావచ్చు, అది ఏ సందర్భమైనా కావచ్చు, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, అది ఏ రంగమైనా కావచ్చు, తప్పకుండా అభివృద్ధి చెందింది అనేటువంటి మాట మాత్రం ముమ్మాటికి వాస్తవం మేడం. తెలంగాణ రాష్ట్రం మన ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏది అనుసరిస్తుందో దేశం అది ఆచరించింది అనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి కూడా తెలుసు. అయితే వినూత్నమైనటువంటి మానవీయ కోణంలో తీసుకున్నటువంటి అనేక పథకాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది మేడం. ఇవాళ ఒక గొప్ప విధ్వంసం నుంచి వికాసం వైపు పోయినటువంటి తీరు కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాకపోతే మేము ఎందుకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహిస్తూ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. రేపు 3 నెలల తర్వాత ఈ గ్యారెంటీలన్నీ కూడా ఎందుకు కూడా అంటే, ఈ పక్క రాష్ట్రం ఒక అనుమానం కూడా ఇక్కడ ఏమైతుంది అని అంటే, పక్క రాష్ట్రంలో అగోగతి పాలైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి సరే ఇవి వేరే రకమైనటువంటి మాటలు తప్పకుండా మాట్లాడకూడదు. ఈ రాష్ట్రం మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రానికి అనేక వనరులు పెట్టుబడులు అందరూ వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా కొనసాగాలి. అట్లా ఉండాలి అని అంటే అందరం సమిష్టిగా పనిచేస్తే మాత్రం తప్పకుండా అవుతుంది. దాంట్లో భాగంగా 3 నెలల టైము, దాదాపుగా 1 నెల రోజులు కావస్తా ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు ఏ ప్రక్రియ అంటే, ఇక్కడ మేము ఒకటే అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా 7వ తారీఖు వరకు దానికి సంబంధించి 6వ 7వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఉంటది అన్నారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత దాన్ని పరిశీలిస్తారు కూడా, స్క్రూటినీ కూడా తప్పకుండా ఉంటది. దానికి 2వ 3వ వారం రోజులు టైం పట్టేటువంటి అవకాశం ముమ్మాటికి ఉంటది. ఉన్న తర్వాత తప్పకుండా ఇవాళ ప్రచారం కూడా జరుగుతా ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇవాళ షెడ్యూల్ విడుదల చేస్తాము అనేటువంటి ఒక విజువల్ అది కూడా జరుగుతా ఉన్నది. అది ఒకవేళ వస్తే అది ఆ తర్వాత అయ్యే అవకాశం, ఆ తర్వాత చేసేటువంటి ఆస్కారం ఉండేటువంటి అనుమానం మాత్రం సంధ్య గారు అది ఎట్లా ఉంటది అనేది అది తీయండి, వేరేది ఏది లేదు. సంధ్య గారు, ఇప్పుడు కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా? మీకు కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, దానికి షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అనేది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులతో పాటుగా గ్యాస్ సబ్సిడీకి సంబంధించి మిగతా గ్యారంటీలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి అప్లికేషన్ల స్వీకరణ, అక్కడ స్క్రూటినీ అనేది, ఫిల్టరేషన్, ఇవన్నీ తర్వాత అసలు లబ్ధిదారులకు వచ్చేసరికి అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ కనిపిస్తే ఇంకా డిలే అయిపోతుంది కదా. ఒకటమ్మా, ఇప్పుడు మీకు ఇప్పుడు మీది మనది కదా, ఈసీకి సంబంధించింది ఎలక్షన్ కోడ్. మేమేమన్నా పార్టీ పెట్టమని చెప్పిందా అమ్మా? కోడ్ ఒకటి ఫిల్టర్ చేయండి, ఎట్లిస్తారమ్మా? ఫిల్టర్ చేయండి. 40 లక్షల కార్డులు అని చెప్తున్నారు కదా, అందులో ఎన్ని బోకస్ ఉన్నాయో తెలుసా అమ్మా? మేము చూపియాలి, అన్ని బయట పెడతాము, అవన్నీ ఫిల్టర్ చేయాలి. అందులో 10,000 బోకస్ వెళ్ళినా కూడా 10,000 మంది లబ్ధిదారులకు వస్తాయి. వీళ్ళు ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకుంటే వాళ్ళకి ఎందుకు ఇస్తామండి? మేము బిలో పవర్టీ వాళ్ళకి ఇస్తాము. డెఫినెట్ గా వాళ్ళు చెప్పింది మేము చెయ్యం. మేము బలహీనమైన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తాము. ఇంకొకటి, వీళ్ళ దరిద్ర పాలనలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు బలయ్యారు. మీరు చూడలేదమ్మా నిన్న ఎంతమంది? వాళ్ళు ఏమంటున్నారు, గత ప్రభుత్వం చెప్పింది మేము చేసినాం అంటారు. పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళు
ఇలా వాళ్ళని మనం విమర్శించడానికి లేదు. కానీ చదువుకున్న వాళ్ళు కదా, ప్రజల పక్షాన మేము ఉండాలి, రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండిపోతాయి అనేది వాళ్ళకు కూడా అనిపించలేదేమో. మరి ఇలా నిజంగా కూడా ప్రతి సమస్యని కూడా కలెక్టర్ ఆఫీసులలో వెళ్ళేసి ఎంఆర్ఓ ఆఫీసులలో వెళ్ళేసి సమస్యలకు వస్తే కూడా ఇలా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. అలాంటి జరగకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొన్ని అర్జెంటు కార్యక్రమాలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసిండు. డెఫినెట్ గా ఇది ప్రజలకు అందాలి అని చెప్పేసి. దాని గురించి కూడా మీరేం మాట్లాడారు? మేము ఒక్కటి చెప్తా ఉన్నాం, దగా ఏడ జరిగిందమ్మా, అప్పుడే దగా ఏడంగా జరిగింది వీళ్ళకు. అసలు మేము ప్రక్రియ స్టార్టే చేయలేదు, అప్పుడే దగా చేసేసి అప్పుడే రేషన్ కార్డులు ఇచ్చినామా? రేషన్ కార్డులు అనేది, పెన్షన్ అనేది, ఇంద్రమ్మ ఇండ్లు అనేది నిరంతరం ప్రక్రియ అమ్మది. వీళ్ళలాగా ఒక డెడ్ లైన్ పెట్టేసి కాదు. 6 సంవత్సరాల కింద ఇచ్చిన వీళ్ళు రేషన్ కార్డులు ఏదో అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము ఇచ్చినే వాళ్ళు కంటిన్యూ చేసిరు. ఇది నిరంతరం ప్రక్రియ అని చెప్పేసి ప్రతి మంత్రి చెప్తున్నారు. ఇంకా సామాన్య మానవునికి ఇంతకన్నా ఎక్కువ ఊరట ఏం కావాలమ్మా? ఇదేమన్నా ఓ టైం పెట్టేసి ఇంతవరకు వస్తే మీకు ప్రతి నెల ఎంతమంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఎంతమంది జనాభా ప్రకారంగా అనుకూలంగా మేము ఇస్తా ఉంటాము. మీరేదో చెప్పేసి మీరు మమ్మల్ని ఏదో ఎక్కిరియడానికి మీతో చెప్పించుకునే పరిస్థితులు. ఎంత పర్సెంటేజ్ ఓడినామా, ఎంత పర్సెంటేజ్ మీకు తేడా అని కాదు, ఆ పర్సెంటేజ్ లోనే ఇలా మేము అధికారంలోకి వచ్చినాము. మీరు ప్రజలను అవమానపరుస్తున్న తెలంగాణ ప్రజలని ఏ పర్సెంటేజ్ పక్కన పెట్టండి, ఏది చూసినా మెజార్టీ చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఎంత గెలిచిందంటే 30,000 మెజార్టీ, 40,000 చూస్తారు. పర్సెంటేజ్ మీలాంటి కావాలి. మేము అలా చెప్పాం. ఏది చెప్పినా కూడా ఒక్క ఓటుతో గెలిచినా కూడా అది ప్రజల విజయంగా భావిస్తాం కాబట్టి ప్రజల కోసం మేము పనిచేస్తాం. ఇంకొకటమ్మా, ఇంకొకటి ఇప్పుడు పర్సెంటేజ్ విషయంలోనే కానివ్వండి, దగా విషయంలో కానీ ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మనము చర్చించుకోవడం కూడా వేస్ట్ అనిపించింది. ప్రజల కోసం వెళ్ళాలి కూడా, మీరు కూడా జవాబుదారీగా ఉండాలి. మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము. మేము ఇలా ఏ పార్టీలు ఉన్నా 4 రోజులు ఉంటాము, ఇంకో 10 రోజులు ఉంటాము, ఇంకో అధికారం వస్తుంది. కానీ మీరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రజలకు జవాబుదారీగా జర్నలిజం అనేది ఫస్ట్ వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. మీ ద్వారా మేము చెప్తున్నామమ్మా, ఎవరు డిస్కషన్స్ చేసినా ప్రజలకి మేము ఇచ్చిన హామీలను కొద్దిగా లేట్ అయినా కూడా తప్పకుండా మాకు టైం అవసరం. మేము ఏదో తప్పించుకోవడానికి టైం కాదు. ఒక ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ కూడా ఉంటది కదమ్మా. మరి వీళ్ళు ఎలక్షన్ కూడా మీరు కూడా ఊహించకుండా వచ్చేటప్పుడు మరి మేము ఏదేదో చేద్దాం అనుకున్నాం, ఇది అనుకున్నాం అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని నియోజకవర్గాలలో రాలేదమ్మా. అవి వీళ్ళు తెలుసా తెలియక చేసినా మనకు తెలియదు. ఏది తెలిసి ఏది తెలియకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, బీఆర్ఎస్ కి వేసినా తెలంగాణ ప్రజలకి జవాబుదారిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. అది ఖజానా ఉందా లేదా, దాన్ని ఎట్లా మలుచుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏది ఫస్ట్ ఇవ్వాలి, ఏది నెక్స్ట్ ఇవ్వాలి, ఏది అర్జెంట్ ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంత్రులు, మీరు మంత్రివర్గంలో ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉన్న మంత్రివర్గాలే వాళ్ళేనమ్మా. వాళ్ళు ఏదో కొత్తగా చేసే వాళ్ళకి ఏం తెలియదు అనేది కాదు. కాబట్టి అయితే సంధ్య గారు ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి, నియామకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేవు అనేది ఒక ప్రోటోకాల్లో భాగంగా, లేకపోతే కటసీ కాల్ లాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లారు, విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిల గురించి చర్చించారు. అయితే నియామకాల విషయం అనేది ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. అక్కడ వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇది ఫర్దర్ గా డెవలప్మెంట్ ఉండాలి, సరికొత్తగా బోర్డుని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు, టీఎస్పీఎస్సీకి సంబంధించి బోర్డు, కమిషనరు, అక్కడ ఉన్నటువంటి మిగతా అందరినీ సభ్యుల్ని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని ఇంకా గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి తన దగ్గర కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని ఒక సామరస్యపూర్వకంగా ఒక సెటిల్ చేసే అవకాశం ఉందా? ఎప్పుడు వెళ్తారు అసలు? ఒకటమ్మా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అమ్మాయంలో విద్యా వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యా వ్యవస్థలో. ఇది టీఎస్పీ చైర్మన్ అనేది కూడా గతంలో ఎన్నిసార్లు పిల్లలకి అన్యాయం జరిగింది అనేది ఉంది. దాని గురించి కసరత్తు చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఎవరైతే కరెక్ట్ ఉంటారని చెప్పేసి ఇది ఆషామాషి ఇలా కేసీఆర్ మేనలునుకో, కేసీఆర్ అల్లునుకో, కేసీఆర్ బిడ్డకో అట్లా ఇచ్చే పదవులు కావమ్మా ఇవి. నిజంగా ఉద్యమకారులు, నిజంగా నిరుద్యోగులు, నిజంగా ఎవరున్నారు, నిజంగా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనేదాన్ని ప్రక్రియ నడుస్తుంది. ప్రతి అంశం కూడా మీడియా ముందు చెప్పి బీఆర్ఎస్ నాయకులకు చెప్తారమ్మా. నేను ఒక్కటే అంటున్నా, మీరు చెప్పింది మంచి సలహా కవిత గారు. డెఫినెట్ గా జవాబుదారీగా ప్రజలకు ఉంటాము. నిరుద్యోగ సమస్య అనేది చాలా కీలకమైంది. తప్పకుండా ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాము. యువత డిక్లరేషన్ మీద కానివ్వండి, మేము మేనిఫెస్టోలో పెట్టని విషయాలు కూడా మేము ఆలోచిస్తా ఉన్నాము.
మెయిన్ గా ఇప్పుడు మేము యువతకు మేము ఏం చేయకపోతే రేపు రేపు మళ్ళీ మాకు తర్వాత అయితే ముందే ఉన్నాయి కదండి. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ ఆ సమస్య అనేది మీకు రాకుండా చూసుకోవాలి. నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎక్కువగా పోరాటం చేశారు, కోర్టులకు వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ వైపు చూస్తారా? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోనే 2 లక్షల నియామకాలు చేస్తామని అనౌన్స్ చేశారు కాబట్టి. లేదమ్మా, తప్పకుండా ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా నెల ఆడియో పోయిందండి, ఆడియో మ్యూట్ అయిందండి సంధ్య గారు. లక్షల మంది కూడా చాలా మంది ఉద్యోగ సమయం కూడా ఏర్పడింది కాబట్టి ఇంకా అవి కూడా ఖాళీ అవుతాయి. తప్పకుండా మేము ఇచ్చిన దానికి అనుగుణంగా మేము తప్పకుండా యువత కోసం పనిచేస్తాము. దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యువతకి కూడా క్లియర్ గా చెప్తున్నాము. కొత్తగా ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని చూసుకొని మేము అన్నదానికన్నా ఇంకెక్కువ శాతం ఇవ్వడానికి, ఒకవేళ కొంతమందికి ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇండస్ట్రీల ద్వారా ఉపాధి పథకాల ద్వారా ఏ రకంగా చేస్తే మేలు ఉంటది, ఏ రకంగా చేస్తే వీళ్ళ కుటుంబం బాగుంటుంది అనేది తప్పకుండా న్యాయం చేసి తీరుతాము. తప్పకుండా మీరు చూడండి అమ్మా, ఇంకా 100 రోజులు చెప్పిండ్రు. 100 రోజులు కాదు, ఆ లోపల మేము చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవన్నీ మంచిగా మాకు కొంచెం అలవాటు కావాలి. ఇవన్నీ మాకు అందుకే కలెక్టర్ సమావేశాలు జరుపుతా ఉన్నాము, ప్రతి ఒక్కరితో మాట్లాడుతా ఉన్నాము. ఏది ఎక్కడ ఉంది అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి, కొత్తది కాబట్టి తప్పకుండా సమయం పాటించాలి. ప్రజలు ఏమాత్రం కూడా అసంతృప్తితో ఉండొద్దు. తప్పకుండా మీకోసం పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సైనికులాగా పనిచేస్తాము. అధికారం ఉన్నా లేకున్నా, మిత్రపక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఏ పక్షం ఉన్నా కూడా ప్రజల పక్షాన్నే ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. ఆ విశ్వాసాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసి మీడియా ద్వారా చెప్తున్నాను. ఇలాంటి లైవ్ డిస్కషన్స్ నిజంగా నికాసుగా మీరు ఇలాగ పెట్టుకుంటూ పోతే నిజంగా ప్రజలకు కూడా ఒక ఊరట వస్తుంది ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇది వేదిక అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాలా మంది దగ్గర మెసేజ్ ఉంటారు, చెప్పుకునే అవకాశం ఉండదు. మీరు ఇలాంటి ప్లాట్ఫామ్ పెట్టడం మాత్రం నిజంగా సంతోషం అమ్మా. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి. తప్పకుండా మేము ప్రజల పక్షాన మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఏ ప్రక్రియ ఉన్నా ఏది ఉన్నా కూడా యువతకి కానివ్వండి, ఇక్కడ మహిళా సాధికారత కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళలకి ఆత్మవిశ్వాసం కల్పించేలా ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. మేము హామీ ఇస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా చిన్న ఏజ్ లో సీఎం అయ్యారు. ప్రతి వాళ్ళ విషయంలో కూడా ఆయనకు ప్రతి అక్కచెల్లెల విషయాలు కూడా తెలుసు, ఆయనకు అన్నదమ్ముల విషయాలు తెలుసు, ఈ నిరుద్యోగ పిల్లల గురించి తెలుసు, తెలంగాణ ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా అన్నకు చెల్లెళ్లకు మాట ఇచ్చిండు. చెల్లెళ్లకు అక్కలకు ఏం కావాలో కూడా ఆయనకి తెలుసు, తమ్ముళ్ళకు కూడా తెలుసు. ఆయన ఏదో పెద్ద కోటీశ్వర కుటుంబంలోకి వెళ్ళి రాలేదు. ఆయన ఒక రైతు బిడ్డ, సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళి ఒక రైతు బిడ్డకు వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించిండ్రు. ఆయన పేదల కోసమే పనిచేస్తా ఉన్నారు. అంగు ఆర్భాటాలు ఎప్పుడు కూడా ఇష్టపడాడు. ఆయన ఎప్పుడు మీరు చాలా సందర్భాలలో చూసినట్టయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అంగు ఆర్భాటాలకు ఎప్పుడు ఇవ్వడు. సింపుల్ గా వెళ్ళడము, సింపుల్ గా మాట్లాడడం, ప్రజలతో మమేకం కావడము, ప్రజల కోసమే ఆయన జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదే రకంగా కూడా మంత్రులు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. మంత్రుల విషయంలో చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతిరోజు టీవీలలో మంత్రులు కనిపిస్తుంటే అబ్బా చాలా సంతోషంగా ప్రజలతో మమేకమవుతారు, వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా. కాబట్టి సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి అవకాశం కూడా మీరు కల్పించాలి. ప్రజల పక్షాన ఉంటామని. ఎస్ సంధ్య గారు, ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. ఆల్రెడీ రైతు బంధు తీసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి రైతు భరోసా. ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు అభయ హస్తానికి సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం, వీటన్నిటిలో మళ్ళీ రైతు భరోసా కింద కూడా అప్లై చేసుకోవాలి అంటే ఒకటమ్మా, ఇప్పుడు రైతు బంధు తీసుకున్నా వేరున్నా ప్రతి ఒక్కటి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి అప్లై చేసుకోవాలి. అరవుల కార అనేది అధికారులకి నిన్న సూచనల ద్వారా పొంగులేటి గారు కూడా క్లియర్ గా చెప్పారు. ప్రతి గ్రామంలో, ప్రతి గుడంలో, ప్రతి తాండాలలో, ప్రతి ఎక్కడ జంగల్లో ఎక్కడున్న అడవిలలో ఉన్నా కూడా ప్రతి అధికారి వెళ్ళాలి, ఫామ్ ఫిలప్ చేయాలి, వాళ్ళకి స్లిప్ తీసి ఇవ్వాలి. తర్వాత అనర్హుల అనేది తర్వాత గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంఈఓలు, ఇవన్నీ వాళ్ళందరూ ఉన్నారు, చూసుకుంటారు. మేము ప్రవేశపెట్టిన పథకాలు మేము ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ లను బలి చేయడానికి మేము సిద్ధంగా లేము. నిజమైన అర్హులైన వారికి మీరు ప్రతి పథకాన్ని మీరు వాళ్ళకి అందేలా చేయమని చెప్పేసి మేము గవర్నమెంట్ ఈ రోజు అధికారులకు చెప్తా ఉంది. పూర్తి అధికారాలు వాళ్ళకే ఇచ్చినాము. పూర్తి అధికారులకు క్షీణంగా ప్రజలకు వెళ్ళేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. ఇలా నేను అప్లై చేసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇందులో రాకపోతే ఇంకో దాంట్లో రావచ్చు, ఇంకో దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో రావచ్చు. అప్లై చేసుకోవడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు అనేది నేను అనుకుంటున్నానమ్మా.
ఎస్, ఇప్పుడు ఆదాయము వ్యయానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. కేవలం అప్పుల్ని దాచి ఆదాయ వ్యయాల్ని మాత్రమే చూపించొద్దు అనేది. సో ఆదాయ వ్యయాలను చూపించడం, అప్పులు దాచడం అంటే అక్కడ ఒక పారదర్శకత చూపిస్తున్నారా, లేకపోతే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దీన్ని మేము ఇప్పటిదాకా అయితే చూపించాము, ఆ పని మేము చెయ్యము అని చెప్పే ప్రయత్నం అది? లేదు కవిత గారు, వాళ్ళు చేసిన అప్పులు చూయించుకుంటూ అభివృద్ధి ప్రదంలో నడుస్తామని మీకు చెప్పాము. అభివృద్ధి అనేది ఎక్కడ ఆగిపోదు. మీరు చేసిన అప్పులకు దాన్ని ఏం చెయ్యాలి? ఇప్పుడు ఒక తల్లి దగ్గర కొడుకులు అప్పులు చేస్తారమ్మా, తల్లికి చెప్పరు. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? ఇల్లు చక్కదిద్దాలి. చక్కదిద్దాలా వద్దా చెప్పమ్మా? ఏ రకంగా ఆలోచిస్తారు? ఇప్పుడు మన కొడుకుల వరకు తెలిసింది వేరుంటది, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉన్నది వేరుంటది. వాళ్ళు ఎందుకంటే అనుభవపూర్వకంగా ఉన్నారు కాబట్టి ఎట్లా చేద్దామని మంత్రులతోని సమక్షంలో కూర్చొని మరి ఈ అప్పు ఇంతకు ముందు చెప్పలేదు, మరి ఏం చేద్దాం ఇప్పుడు అట్లా అని చెప్పేసి మనం ఎగ్గొడదాం అనే విషయం కాదు కదమ్మా. మనం ఏదో రకంగా ప్రజలకు మనం మాట ఇచ్చినాం, చెయ్యాలి, దాన్ని ఎలా చేయాలి అనేది ఆలోచిస్తారు. వీళ్ళు చేసిన అప్పుల కోసం అని మేము ఎగబెట్టి లేకపోతే ప్రజలను మేము అబ్బెబెట్టి ప్రజలను మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాదమ్మా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా భరోసా కల్పిస్తాము. వాళ్ళు చేసే అప్పులు వాళ్ళు ఏం చేసిరు గతంలో, మళ్ళీ ఇంకొకడు ఇలా చేసిన ప్రభుత్వం, ఇలా చేసిన నాయకుడు ఎక్కడ నియోజకవర్గం తిరగద్దు. మీరు చేసిన ప్రతి ఒక్కరికి వీడు ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలకు మీరు చూపిస్తాం. కాబట్టి ప్రజలలో ఇలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోకండి, ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మకండి. ఎవరైనా కానివ్వండి మోసపూరితం. ప్రజలని నమ్మండి, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయము. మేము జవాబుదారీగా ఉంటాము. ఇగో ఇలా చేశారు మేము చెప్తున్నాము, నిజమా కాదనేది వాటి అనేది వాళ్ళే. ప్రతి ఒక్కరు ఇలా ప్రజలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఇవాళ ప్రతి ఒక్క సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయం ఇక్కడ ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రతి సోషల్ మీడియాలో ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ లో పెడితే ఇప్పటికీ 400 మంది లైవ్ లో ఉన్నారు. అంటే ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత మంది ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మెసేజ్ ద్వారా ప్రజలకు చెప్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న కూడా అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళు చేసినవన్నీ బయటికి వస్తాయి. ప్రతి ఒక్కరు ఒకవేళ ఏదైనా తిక్క వేషాలు వేసిండ్రు అనుకోండి, రాత్రిపూట ఫైల్స్ ఎక్కపోయి దొంగల్లాగా దొరల్లాగా మధ్యాహ్నం పూట తీసుకోకుండా ఎవరికి ఉంటదమ్మా? మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు ఎత్తుకోలేదు? ఈ 5-6 మంది ఎందుకు ఎత్తుకోవయ్యారు? ఇలా భయం ఉందే కదా. ఈ నైట్ పూట ఎత్తుకోవాల్సిన కర్మ మీకు ఎందుకు? మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యి, మీరు దొంగలు కాదు కదా, దొరలే కదా, మీరు ఎందుకు ఇవన్నీ చేసిరు? మీడియా విజువల్స్ కూడా ఉన్నాయి కదమ్మా. ఇంట్లో మేము అబద్ధం ఆడేది. కాబట్టి ప్రజలకు జవాబుదారి కూడా ఉండండి. ఉన్న రోజులు మంచిగా కాకితో కడవ దూరం కొనగా అంశతో 6 నెలలు ఉన్న 6 నెలలు మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకు మీరు ఎట్లా భుజాలు దాడుకుంటారు? మేమేం చేసినాం కాదు. తెలంగాణ ప్రజలు మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరు? అవినీతి చేసినా, దొంగల దొరలను ప్రజలు కాదు కోర్టు నిర్ణయిస్తాయి. మనం అదైతే ఎంక్వైరీ అనేది అయితే ఇంపార్టెంట్ కదమ్మా. మా బాధ్యత అది. ప్రజల సొమ్ము అది. రేవంత్ రెడ్డి గారి సొమ్మో, బట్టి గారి సొమ్మో, లేకపోతే నా సొమ్ము మీ సొమ్మో కాదు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం ఎందుకు అయింది? తిన్నది వాళ్ళు కక్కాలి, లేదంటే దాని పనిష్మెంట్ ఏ రకంగా ఉంటది అనేది లా అండ్ ఆర్డర్ చూసుకుంటది. సో ఇప్పటికైతే డిపార్ట్మెంట్ల వైజ్ గా ఏ మంత్రివర్గంలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత బకాయిలు ఉన్నాయి అనేటువంటి లెక్కలు ఉన్నాయి, ఏ మంత్రి దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్లో అధికారులకి ఎలాంటి ఆదేశాలు వెళ్ళాయి, ఇవన్నీ ఆలోచించారు. ఇవన్నిటి గురించి బయట పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద కూడా ఒక లెక్కలు అనేవి తీస్తుంటారా, తవ్వి తీస్తున్నారా? డెఫినెట్ గా అండి. ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ప్రజల సొమ్ము. ఏ ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఎంత పెద్ద తోపు అయితే ప్రజల ముందు చిరుస మనం వహించాలి. తప్పకుండా మీరు తప్పు చేసిందా, ఒప్పు చేసిందా మేము చెప్పట్లేదు. మీరు దొంగలని మేము రాజకీయ నాయకులు ఎట్లా చెప్తారమ్మా? ఎవరైనా అది లా అండ్ ఆర్డర్ కోర్టు ఉంటది, జడ్జి సిట్టింగ్ జడ్జితోనే చర్చిస్తాము. వాళ్ళు చూసుకుంటారు. మనదేముంటది, ఎవరు చేసిన పనులు వాళ్ళు చేస్తారు. ఎంతటోళ్ళని ఎందుకు ఎమ్మెల్యే అయితే ఏమన్నా ఆయన పైకి చూసిపడ్డా? ప్రజల మనిషే కదా. గతంలో ఆయన ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, ఆయన ఏంది, ప్రతి ఒక్కటి ఉంటది కదా డేటాలో. మీరు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఉంటది. మీ ఆస్తులు ఎంత ఉంది, తర్వాత ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయనే తెలుస్తుంది. పార్టీలకు పక్కన పెట్టండి. ఏ పార్టీ అయినా ఇలా మీరు అధికారంలో ఉండి ఇష్టానుసారంగా మీరు జేసీలను, కలెక్టర్లను బలి చేసిర్రు. ఎందుకు చేసిన? అందరూ చేయలేదు కదా, అందరిని అనట్లేదు కదా. మేము 33 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి. ఆ ఉమ్మడి 10 జిల్లాలలో ఉన్న జేసీలు కలెక్టర్ ఆఫీసులు కట్టుకున్నారు, కలెక్టర్లను బలి చేసిర్రు. 2-3 బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి? సిరిసిల్ల గాని, గజ్వెల్ గాని, ఇక్కడ సిద్దిపేట గాని, మిగతా దగ్గర ఎవరెవరు ఏం చేసినా బయటకు వస్తాయి. దానికి ఎందుకు? ఖమ్మం పువ్వాడ మంత్రి ఉన్నాడు, అన్ని అవినీతి చేసిందని చెప్తున్నారు. మన ఒక్కొక్క పేరు చెప్పినట్టు పోతే అది వాటి అనేది మాకు అనుమానం వచ్చిందని దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అని ప్రజలకు జవాబుదారిగా మేము చెప్తున్నాం. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నా చేసుకోండి అని నీ కాసుగా ఉండండి. తప్పు చేసినానికే భయం వస్తుంది, తప్పు చేసినానికే రోషం వస్తుంది. దొంగ 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 అంటే నేను దొంగ నాకెందుకు అనిపిస్తుంది. తప్పు చేసినానికే దొంగ అనేది భయం వేస్తుంది. అది జవాబుదారిగా ఉండాలి.
దాన్ని ఏదో మేము చెప్తున్నాము అని అంటే అది ఉన్నది మేము చెప్పాము. తెలంగాణ ప్రజలకు మరి మేము జవాబుదారీగా ఉండాలి, అభివృద్ధి పథకంలో నడవాలి, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలను గాడిలో ప్రజలు సుఖ సంతోషాలతో కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఓటేసినప్పుడు తప్పకుండా ఆ బాధ్యత మా మీద ఉంది. మీకు 10 సంవత్సరాలు ఇచ్చిరు, ఆగండి. మా పాలన ఎట్లుంటది ప్రజలు చూస్తారు, ప్రజలు తిరస్కరిస్తారు. మీరు చూడలేదా? ఒక్కొక్క దగ్గర 7,000 8,000 ఇచ్చిండ్రు, అట్టర్లీ పోయిండ్రు మీ దాంట్లో. ఎవరైనా సరే ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తారు, ఏ గవర్నమెంట్ ఎట్లా అని. దాని మీద తప్పు పట్టద్దు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కోడ్ వచ్చినా కూడా కోడ్ అయిపోయిన తర్వాత ప్రజలకు పాలనను అందిస్తాం 6 గ్యారెంటీలు. ఎలాంటిది అందులో సందేహం ఉండొద్దు ప్రజలారా. మీకందరికి ఈ వేదిక నుంచి చెప్తున్నాను, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. కూడా వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నాను. అయితే ఇక్కడే ఒక డౌట్ కూడా వస్తోంది. ఇప్పుడు ఖజానాకి సంబంధించి ఖాళీ కుండలే ఉన్నాయి, వాటిని మళ్ళీ లంకె బిందెలుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రణాళికలు, కార్యాచరణ ఎట్లుంటది అనుకోవచ్చు? తప్పకుండా వస్తాయమ్మా. ఇప్పుడు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఇట్లనే అయిపోతుందా ప్రపంచం? ఇక రాదు, ఇక మొత్తమే ఉందా అమ్మా? అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సాధకాలు బాధకాలు ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనో తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అదే 2 రోజులు లేట్ అయినా సరే పాపం వాళ్ళైనా ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏమనుకున్నారు, 5 లక్షల కోట్లు అప్పే అనుకున్నారు, ఇప్పుడు 7 లక్షల కోట్లు, ఇంకా 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు కూడా పెడతాము. 4 రోజులు అయ్యేది 6 రోజులు అవుతుంది, అంతేగాని తప్పించుకునే పరిస్థితి అయితే ఏముండదు. దాన్ని ఏ రకంగా చేయాలి ఎట్లా అనేది, ఎందుకంటే తెలంగాణ అనేది గొప్ప రాష్ట్రము, ఆదాయం వనరులు ఉన్నది, దాన్ని ఎట్లా పెంచుకోవాలని దానికి కొంచెం టైం పడుతుంది. కానీ తెలంగాణ ప్రజలు టైం అడుగుతున్నాము, ఆ దిశను వెళ్తున్నాము. అప్పటి వరకు వీళ్ళు మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారీగా మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఎస్, కేంద్రం దగ్గరికి వెళ్ళారు, వినతులు విన్నపాలు అన్ని చెప్పేసి తీసుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అష్యూరెన్స్ వచ్చిందా? మోదీ దగ్గర నుంచి కనుక ఒకవేళ రెస్పాన్స్ లేకపోతే ఏం చేస్తారు అనేది క్యూరియస్ గా ఉంది. మోడీ గారు కూడా పార్టీలకు అతీతంగా పక్కన పెట్టినట్టయితే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించడం అనేది సొంత లాభాల కోసం అనేది కాదు. మోడీ గారి విషయం తెలుసు, చాలా సంతోషంగా హ్యాపీగా మాట్లాడారు. ఆయన ప్రతి విషయం మాకు చెప్పండి, మీకు ఏం కావాలో తీసుకెళ్ళండి అని ప్రతిసారి చెప్పిండ్రు. వీళ్ళు పోలేదు, బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు అడగలేదు, మేమే అదే అని అనుకున్నారు. మేము అట్లా కాదు, గెలవంగానే సీఎం గారు వెళ్ళేసి మాట్లాడేసి వచ్చారు. బట్టి గారు నెల కూడా కాలేదు. మేము ఎందుకు వాళ్ళతో గిల్లి కజ్జాలు ఎందుకు పెట్టుకుంటామమ్మా? ఇది ప్రజల మనోభావాలకు దెబ్బతీసిన విషయమే కదా. మనం వాళ్ళ రకంగా చేస్తే ప్రజల పక్షాన వెళ్ళాలి. సీఎం గా ఇలా తెలంగాణ రాష్ట్రాలకి కేంద్రానికి సఖ్యత ఉండాలి. లేకుండా 1 వేల పోతే ఇగో ఇదే పరిస్థితి వస్తది. అక్కడ రావాల్సిన నిధులు వాళ్ళకు కూడా టైం ఇస్తాము, మేము ఇన్ని రావాలి అని చెప్పి వినతి పత్రం ఇచ్చేసి వచ్చినాము, మీరు హెల్ప్ చేయండి అని చెప్పాలి. వాళ్ళు కూడా మేము కేంద్రం నుంచి ఇంత నిధులు ఇచ్చినాము, మీరు కూడా చెప్పుకోండి. మంచిగా ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండాలమ్మా. ఎలక్షన్ల తర్వాత పార్టీలు పక్కన పెట్టేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ముందుకెళ్ళాలి. అదే దశలో వెళ్ళాలి తప్ప కక్షపూరితంగానే ఏం లేదు. మోడీ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొండా సురేఖ గారు కూడా చెప్పారు, మేము బీజేపీ పార్టీని మేము ఇవాళ మోడీ గారిని ఎందుకు బదలాం చేస్తాము, మేము వాళ్ళతో ఫ్రెండ్లీ ప్రభుత్వం లాగానే ఉంటాము, ఫ్రెండ్లీగా ఉంటాము, మాకు కావాల్సిన నిధులు తెచ్చుకుంటాము, తెలంగాణకు రావాల్సిన వాటా ఉంటది కాబట్టి అవి తెచ్చుకుంటాము, వాళ్ళని మేము ఎందుకు బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశం మాకు లేదు అనే విషయం కూడా కొండా సురేఖ గారు చెప్పింది. ప్రతి ఒక్కరు చెప్పి మేము కూడా అదే చెప్తున్నామమ్మా. అయితే ఇంకొక క్యూరియస్ అంశం ఏంటంటే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, 22 ల్యాండ్ క్రూజర్లని ఏం చేస్తారు? అక్కడ నుంచి తీసుకొస్తారా? వాటిని దుబారా అని మీరు అనుకుంటున్నప్పుడు అక్కడ 66 కోట్లు ఖర్చు అయ్యాయన్నప్పుడు వాటిని ఏం చేస్తారు? అసలు చేస్తారండి. ఇప్పుడు అధికారులు చెప్తున్నారు కదా, వద్దని చెప్తున్నారు, వెనకకి ఇచ్చేయమంటున్నారు. అది అవసరం లేదు. నాకు కాన్వాయ్ అవసరం లేదు, నాకు ట్రాఫికే ఆపొద్దు. నా కోసం అంటే సీఎం గారికి కోసం కొన్నారను సీఎం రేవంత్ రెడ్డి గారు, మాకు అలాంటి వద్దు. ఉన్న వెహికల్స్ నే మీరు రిపేర్ చేయండి, ఉన్న దాంతోనే చాలు. నేను సొంతంగా నా సొంత ఇంట్లోనే ఉంటా, నా సొంత వెహికల్ నే పోతా అంటున్నారు. మేమెందుకు ప్రజల సొమ్మినమ్మా? 66 కోట్లు ఇంకా వేరే నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాము. మేము చెప్పి మేమేదో వాడుకోవడం కాదు. మంత్రులు కూడా సాదాసీదాగా ఉన్నారమ్మా. మీరు మంత్రుల విషయంలో చూసినట్టయినా ఎమ్మెల్యేలు కూడా సాదాసీదా లైఫ్ తోనే ముందుకెళ్ళమని చెప్తున్నారు. రాజు ఎట్లుంటే ప్రజలు అట్లనే ఉంటారు. అదే ప్రకారంగా పోతాం కానీ అవి తీసుకురాండి, మేము అందులో ఆర్బాటాలు వచ్చినాయి, మేము ఊరేగుతామని కాదు. ఎవరికి అది అంతకు ముందు ఏం గతి లేని వాడికి మధ్యలో వస్తే ఇట్లనే ఉంటది. ఫస్ట్ నుంచి ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసమే బతుకుతున్న వాళ్ళకి ఇలా ఆర్భాటాలు ఉండవు. సాధారణంగా ఆయన మామూలుగా ఒక సీఎం వచ్చినట్టుగా ఎప్పుడైనా వస్తున్నారమ్మా? మీరు చూస్తున్నారు కదా. ప్రజలకైతే అదైతే కొంచెం మార్పు వచ్చిందా లేదా ప్రజలారా మీరు కూడా గమనించండి. అది మేమేదో సినిమా 2 గంటల సినిమా కాదమ్మా, ఇది 5 సంవత్సరాల జీవిత జిందగీ తెలంగాణ ప్రజల మనోభావాలను కోసం కాబట్టి మేము ప్రజలను ఎప్పుడు కూడా
పక్కదోరు పట్టించడానికి కానీ వాళ్ళకు నమ్మకం ముమ్ము చేయడానికి లేదు. తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ నుంచి కూడా సీఎం గారు చెప్తా ఉన్నారు, ప్రజల పక్షాన ఉండండి, ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, ఇమ్మీడియట్ గా పరిష్కరించండి, మీకు ఒకవేళ సీఎం దృష్టికి తీసుకురండి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి అందరు కూడా ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, డెవలప్మెంట్స్ గురించి, హ్యాపెనింగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు. ఇది ఇవాల్టి మార్నింగ్ డిస్కషన్స్. డెవలప్మెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.